ఏపీలో తాజా రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నవ్యాంధ్ర రాష్ట్రంలో గత 3 ఏళ్లుగా తమ సామాజిక వర్గమైన కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం త్వరలోనే వైసీపీలో చేరబోతున్నారు అని సమాచారం. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ముఖ్య నేత భూమాన కరుణాకర్ రెడ్డి ముద్రగడను పార్టీలోకి చేర్చుకునే అంశం మీద చర్చించేందుకు ముద్రగడతో సమావేశమయ్యారని సమాచారం. ప్రస్తుతం ఇదే రకమైన ప్రచారం ఇటు వైసీపీ వర్గాల్లోనూ అటు కాపు సామాజిక వర్గంలో జరుగుతోంది. గత సార్వత్రిక ఎన్నికలలో తమకు ఓట్లేస్తే కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తాం అని అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కారు విస్మరించిన కాపు రిజర్వేషన్ల సాధనకై రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఉద్యమానికి మద్దతు కోసం వైసీపీ పార్టీలో చేరాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు కాపు సామాజిక వర్గం చెబుతోంది. అయితే తాను పార్టీలో చేరినా కానీ తాను ఉద్యమాన్ని తీవ్రతం చేస్తాను అని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీకి స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. దీంతో వైసీపీలో చేరి మీ ఎజెండాతో ఉద్యమాలు చేసుకోవచ్చని, ఇందుకోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒప్పిస్తానని సీనియర్ నేత భూమాన ముద్రగడకు హామీ ఇచ్చినట్టు సమాచారం. దీనిపై తన అనుచరులు కాపు నాయకులతో చర్చించిన ఆయన జగన్ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తరువాత తన నిర్ణయం చెబుదాన్ని ముద్రగడ భూమానకు స్పష్టం చేసినట్టు టాక్. ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత ఒక మంచి ముహూర్తం చూసుకుని భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి తనతో పాటు సుమారు 20 మంది కాపు వర్గానికి చెందిన నేతలతో సహా వైసీపీ గూటికి రావాలని ముద్రగడ నిర్ణయం తీసుకున్నారంట. దీంతో మొత్తానికి ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి చేరితే ఇక వైసీపీ నేతలు అఫీషియల్ గా కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో పాల్గొనడం ఖాయంగా కనిపిస్తోంది. For more videos, please subscribe our channel.